తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తాకు కవిత ఫోన్ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈ రోజు హైదరాబాద్ లో ఉంటానని గుత్తా చెప్పారు. ఇప్పటికే మండలి కార్యదర్శికి కవిత రాజీనామా లేఖ చేరుకుంది. ఎల్లుండి కవిత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తాకు కవిత ఫోన్ చేశారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఏం జరుగుతోంది? ఆల్రెడీ చాలా సెన్సేషన్ అయింది. కవిత ఆల్రెడీ రాజీనామా చేసేశారు. అండ్ ఇవాళ గుత్తాను కలవనున్నారు అంటున్నారు మండలి చైర్మన్ను. తదుపరి కార్యాచరణ ఏంటి? రమణ, ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఆమె పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామా లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి జాగృతి నాయకులు తీసుకెళ్లి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె 2 గంటల సమయం తీసుకొని వెంటనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కాల్ చేశారు. వెంటనే నా రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరారు. అయితే నేను బయట ఉన్నాను, నల్గొండ జిల్లాలో ఉన్నాను. నల్గొండ జిల్లా నుంచి ఈ రోజు హైదరాబాద్ వస్తాను. వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మీరు పంపించినటువంటి రాజీనామా లేఖను చూస్తానని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి కవితలు చెప్పినట్టు కూడా మనకి తెలంగాణ జాగృతి కార్యకర్తలు మీడియాకు చెప్పడం జరిగింది. అయితే మరోసారి ఎమ్మెల్సీ కవిత రాజీనామా లేఖపై గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే ఈ రోజు హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత ఆ రాజీనామాని ఆమోదిస్తారా లేకపోతే ఎవరైనా కొడతారా ఏంటనేది కూడా తర్వాత తెలియాల్సింది. సో ప్రస్తుతమైతే మాత్రం కవిత మాత్రం రాజీనామా లేఖను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాల్ చేసి చెప్పింది. సో ఇక ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రెస్ట్ లో ఉంటాను అని చెప్పేసి కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. అయితే 6వ తారీఖు కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె చెప్పారు. అంటే 6వ తారీఖు మరి గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి, సో హడావుడి అంతా అక్కడే ఉంటుంది కాబట్టి మరి ఆ రోజు ప్రకటిస్తారా లేదంటే 7వ తారీఖు ఆమె కార్యాచరణ ప్రకటిస్తారా అనేది తెలియాల్సింది. సో అది కూడా మనకి ఈ రోజు సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి తెలుస్తున్న సమాచారం ఏంటంటే 7వ తారీఖు భవిష్యత్ కార్యాచరణ ఎమ్మెల్సీ కవిత ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే పార్టీ ప్రకటనకు సంబంధించి చాలా మంది తో పాటుగా అందరూ కూడా అనుకున్నారు ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టబోతుంది, పార్టీ పెడుతుందని అన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె పార్టీ పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. కాకపోతే భవిష్యత్ కార్యాచరణ అంటే తెలంగాణ జాగృతిని ఆల్రెడీ ఆమె విస్తృతపరుస్తుంది కాబట్టి, నూతన కమిటీలు వేసింది కాబట్టి, సో ఆ తెలంగాణ జాగృతి తరపునే ఆమె ప్రభుత్వం పైన కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపైనే ఆమె పోరాటం కూడా చేసేందుకు సిద్ధమవుతుంది. గతంలో కూడా పీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆమె రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద కూడా నిరాహార దీక్ష చేసింది కాబట్టి, సో ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటే ముఖ్యంగా రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ అంశం కూడా ఆమె ఈసారి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, యూరియా కేంద్రాల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ జాగృతి ఒక నిర్ణయానికి వచ్చింది. సో అలాంటి ప్రకటనలు, కార్యాచరణను కూడా ఈ నెల 7వ తారీఖు ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మీడియాకు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరి పార్టీ ప్రకటన ఉంటుందా ఏంటి, ఇతర పార్టీలోకి వెళ్తారంటే నేను ఏ పార్టీలోకి వెళ్ళేది లేదని ఆమె స్పష్టం కూడా చేసింది. సో ఆమె ఇతర పార్టీలోకి వెళ్ళనని చెప్పింది కాబట్టి, సో ఇక కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచన లేదు. ఏదున్నా సరే తెలంగాణ జాగృతి తరపునే ఆమె కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీలో పార్టీ నాయకులపైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులపైన ఆమె సంచలన ఆరోపణలు చేసింది కాబట్టి చూడాలి మరి ఇక ఆరోపణలపైన. మరి ప్రస్తుతం అయితే మనకి యూకే పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ఈ నెల 6వ తారీఖు హైదరాబాద్ వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత కవిత వ్యాఖ్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించే అవకాశం కనిపిస్తుంది. సంతోష్ రావు అయితే ఇక మీడియా ముందుకి మాట్లాడరు కాబట్టి, సో ఇక చూడాలి ఆయన కూడా మరి మన వ్యక్తి వేదికగా కవిత వ్యాఖ్యలపైన స్పందిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే సంతోష్ రావు కూడా ఎక్స్ వేదిక కూడా కవిత వ్యాఖ్యలపైన స్పందించే అవకాశం లేదని చెప్పేసి కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే పార్టీకి ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రాజీనామా చేసింది. రాజీనామా లేఖను కూడా ఆమె ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా నిన్న లేఖ రాసిన తర్వాత ఆ లేఖను తెలంగాణ జాగృతి కార్యకర్తలు నేరుగా తెలంగాణ భవన్ కి వెళ్లారు. అక్కడ తెలంగాణ భవన్ సెక్రటరీగా ఉన్నటువంటి మాజీ రాజ్యసభ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డికి అందించారు. వెంటనే ఈ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను కాబట్టి ఆమోదించాలని చెప్పేసి కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి ఇక ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత రెస్ట్ లో ఉంటున్నారు కాబట్టి రెస్ట్ తర్వాత 6వ తారీఖు గణేష్ నిమజ్జనం ఉండడం, సో ఆ రోజు కార్యాచరణ
ఏమీ ప్రకటించకపోవచ్చు. సో ఇక 7వ తారీఖు మాత్రం ఖచ్చితంగా అవసరమైతే మరోసారి మీడియా సమావేశం పెట్టొచ్చు. పెట్టిన తర్వాత ఆమె కార్యాచరణ ప్రకటిస్తారు. అయితే మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు కవిత చేస్తుంది. కాబట్టి ఈసారి ఆ కవిత మీడియా సమావేశం ఉందనగానే అందరూ కూడా టీవీలకు అతుక్కుపోవడం, లేదంటే ఏం మాట్లాడబోతుంది కవిత, ఏం చెప్పబోతుంది అనేది కూడా ఆసక్తి రాజకీయ వర్గాల్లో చర్చ. మరోవైపు కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 7వ తారీఖు మాత్రం కార్యాచరణతో పాటుగా ఇంకేమైనా ఆరోపణలు చేస్తారన్నది కూడా కొంత రాజకీయ వర్గాలతో పాటుగా మనందరికీ కూడా కొంత ఆసక్తి. థ్యాంక్ యూ సైదులు.